గన్నవరానికి సంబంధించి వల్లభనేని వంశీ గెలుస్తారు, చాలా టఫ్గా ఉన్న ఆయనే బయటపడతారని చెప్పారు. ఆ నియోజకవర్గము చాలా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయింది. ఖచ్చితంగా ఓడిపోతారు అని చెప్తున్న వాళ్ళ సంఖ్య ఇరు పార్టీలో ఉంది, ప్రజలు కాదు ఇరు పార్టీలో ఉంది. అలాంటి చోట ఏ ధైర్యంతో ఏ ధీమాతో మస్తాన్ వంశీ గారే గెలుస్తారు అని చెప్పారు? మేడం ఒకటి మేడం, మా ధైర్యం, మా డేటా, మా విశ్వాసం, మా మెకానిజం పట్ల మాకు విశ్వాసం ఉన్న నాళ్ళు, మా డేటానే మా ధైర్యం అయిన నాళ్ళు మాకు ఇబ్బంది ఏముండదు. ఇప్పుడు వంశీ గారు అక్కడ స్థానికంగా ఎలక్షన్ చాలా బాగా చేసుకున్నాడు. అయితే ఎలక్షన్ చేసుకున్నాడు కాబట్టే గెలుస్తున్నాడని కాదు, అతను ఎలక్షన్ కంటే కూడా చాలా ముందు 2 సార్లు 3 సార్లు ప్రీపోల్ చేస్తే కూడా అక్కడ ఆయన లీడ్లో కనబడ్డాడు. ఈసారి ఖచ్చితంగా ఈ 3 పార్టీలు గెలిస్తే ఇబ్బంది ఉంటుంది అన్న సంగతి ఆయన తెలుసుకొని చాలా జాగ్రత్తగా పోల్ మేనేజ్మెంట్ కానివ్వండి, ఎలక్షన్ హీరింగ్ కానివ్వండి, బూత్ మేనేజ్మెంట్ కానివ్వండి, అవన్నీ చాలా చక్కగా చేసుకోగలిగాడు. కాబట్టి ఈరోజు ఆ ఫలితం రాబోతా ఉంది. సో అందుకని ఇంత ధైర్యంగా కూడా నేను చెప్పగలిగాను. పక్కనున్న గుడివాడకి సంబంధించి ప్రస్తావించలేదు ప్రెస్ మీట్ లో, ఎలా ఉంది అక్కడ ట్రెండ్? అంటే గుడివాడని ఎందుకు ప్రస్తావించలేదు అనేది, గుడివాడ ఖచ్చితంగా టైట్ కాన్స్టిట్యున్సీ. గుడివాడలో నాని గారిని, కన్నవరంలో వంశీ గారిని ఓడించడానికి అనేక మంది ఆ 2 నియోజకవర్గాల్లో మోహరించారు. మామూలుగా మోహరించలా, వేరే వేరే దేశాల నుండి కూడా వచ్చి మోహరించారు. కాబట్టి ఇది కొద్దిగా టైట్ కాన్స్టిట్యున్సీ, అందుకని దాని గురించి నేను పెద్ద ప్రస్తావించలేదు. ఓకే, చాలా టఫ్ గా ఉంది. స్టిల్ ఖచ్చితంగా ఎవరికి ఉందంటారు? చూడాలి ఏమవుద్దనేది. మీరు చేశారు కదా పోస్ట్ పోల్ చెప్పడానికి, కొంత తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. సార్, ఈ ఎంటైర్ ఎలక్షన్ ప్రాసెస్ లో మీరు గమనించిన అంశాలు ప్రధానంగా నెగటివ్స్ పాజిటివ్స్ ఏంటి? ఇప్పుడు గతంలో దాదాపు 49% ఆఫ్ ఓట్ షేర్ వైసీపీ సంపాదించింది. ఇంచుమించుగా దానికి కొన్ని పాయింట్స్ ఇప్పుడు 50% మీరు ఇస్తూ ఉన్నారు. బట్ ఇక్కడ సీట్లు తగ్గుతూ ఉన్నాయి, అక్కడ పెరుగుతూ ఉన్నాయి. డిఫరెన్సియేషన్ ఏ విధంగా ఉంది? అంటే శ్రావణి గారు, 2019లో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ, వైఎస్ఆర్సీపీ పార్టీ వేరువేరుగా పోటీ చేయడంతో వైఎస్ఆర్సీపీకి సుమారు 50% ఓటు బ్యాంక్ వచ్చింది. తెలుగుదేశం పార్టీకి 39% పైచిలుకే వచ్చింది. అంటే డైరెక్ట్ గా 10-11% గ్యాప్ ఉండటంతో ఎక్కువ సీట్లు వచ్చినాయి. ఇప్పుడు 10% ఓటు బ్యాంకు ఉన్నటువంటి జనసేన కూడా వచ్చి యాడ్ అయింది. సో ఆటోమేటిక్ గా బీజేపీ యాడ్ అయింది. వీళ్ళందరూ యాడ్ అయినప్పుడు సరే కొంత డిసడ్వాంటేజ్, వీళ్ళంతా యాడ్ అయ్యి 47% అయింది. కాబట్టి 49కి 47% అని పోటీ ఉన్నప్పుడు అనేక నియోజకవర్గాల్లో కూటమి గెలుస్తుంది. కాబట్టి 2019తో మనం కంపేర్ చేయలేం. ఎందుకు కంపేర్ చేయాలంటే 2019లో అది మల్టీ కార్నర్ కంటెస్ట్ జరిగింది. ఇప్పుడు 1-to-1 కంటెస్ట్ కదా, 3 పార్టీలు ఒక కూటమైంది, ఇది ఒక కూటమైంది. కాబట్టి ఖచ్చితంగా 2019తో పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ ని మీరు కంపేర్ చేయొచ్చు, కానీ నంబర్ ఆఫ్ సీట్స్ ని మీరు కంపేర్ చేయలేరు. ఓకే.